మేరా భారత్ మహాన్, జై శ్రీరామ్. నేను కంబాల శ్రీనివాసరావు, మీకు అందరికీ తెలిసిందే. ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం గ్రామం ఇది. ఇప్పుడు ఈ రోజు ఒక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే, సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. బీజేపీ కాకినాడ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ గారు చిలుకూరి రామ్ కుమార్ గారు, తర్వాత మన మట్టా మంగరాజ్ గారు, బీజేపీ పెద్దలు సత్యరెడ్డి గారు, జయశ్రీ గారు, ఉంగరాల ఆదివిష్ణు గారు, ఎనకోటి దొర గారు, వీళ్ళందరూ కూడా కలిసి రావడం జరిగింది. నా లేఅవుట్లోని సిఎండి కేఎస్పీ ఫిన్స్ లేఅవుట్లోకి రావడం జరిగింది. విషయం ఏంటంటే, దాదాపుగా కొన్ని 2-3 సంవత్సరాలుగా ఈ మా సిఎండి కేఎస్పీ ఫిన్స్ నుంచి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఒక సంస్థను స్థాపించి అధ్యక్షుడిగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే చెప్పేది, హిందూ ధర్మం మీద జరుగుతున్న ఇన్నాళ్ళ నుంచి హిందూ ధర్మం మీద 1947 స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి, అంతకు ముందు నుంచి 1800 సంవత్సరం నుంచి మ్యాక్స్ ముల్లర్ దగ్గర నుంచి ఏదైతే హిందూ ధర్మం మీద దాడి జరుగుతుందో అది నేను యాక్సిడెంటల్ గా చూడడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత చాలా బాధ కలిగి హిందూ ధర్మ పరిరక్షణ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికోసం చెప్పి నా టీము, నా మేనల్లుడు అయ్యప్ప, ఎనకోటి దొర గారు, తామల రామవి లాంటి వాళ్ళతో కలిసి చేస్తున్నాను. ఈరోజు రామ్ కుమార్ గారు వచ్చారు. మేమిద్దరం కలిసి హిందూ ధర్మ పరిరక్షణలో బీజేపీకి సంబంధించి వారు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారు వివరించారు. నేను కూడా బీజేపీకి కోర్ బీజేపీ నేను నిజంగా చెప్పాలంటే, కానీ స్వేచ్ఛాయుతంగా ఏదైనా మాట్లాడాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అందువల్ల ఇంకా కొంతకాలం నేను వేచి ఉంటున్నాను. నేను బీజేపీ కోసమే సపోర్ట్ చేస్తానది. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, తర్వాత యోగి ఆదిత్యనాథ్, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, తర్వాత పురంధరేశ్వరి, ఇలా పెద్దలందరూ కూడా హిందూ ధర్మ పరిరక్షణలో చాలా గట్టిగా పనిచేస్తూ మన ఈ రోజుని హిందువులను చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా బ్రతకడానికి కావాల్సిన సదుపాయాన్ని వాళ్ళు కలగజేశారు. ఈ రోజున వాళ్ళే లేకపోయినట్లయితే ఈ రోజున హిందూ ధర్మం ఈ కంట్రీయే ఇస్లాం కంట్రీగా కానీ లేకపోతే క్రైస్తవ కంట్రీ కానీ మారిపోయేది. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఏమి ఎవరు బాధపడద్దు. ఇందులో నేను మొట్టమొదటి ఒక విషయం చెప్తాను. ఇది నాకు సంబంధించిన భావావేశాన్ని, నాకు సంబంధించిన భావజాలాన్ని మీడియా సహోదరులకి ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను. రాముడైనా, యేసు ప్రభు అయినా, అల్లా అయినా నేను భగవంతుడిగానే నేను తప్పనిసరిగా అంగీకరిస్తాను. నేను కూడా నా పూజా ముందులో కొలుస్తాను. అలాగని చెప్పి అలాగని వీళ్ళని దాంట్లో ఉంటూ హిందూ ధర్మం మీద ఈ దేవుడు అంటే మతం వేరు, భగవంతుడు వేరు, కానీ మతాన్ని ఆసరాగా తీసుకుని మన హిందూ మతం మీద భగవంతుడి పేరు ఉపయోగించుకుని ఏదైతే దాడి జరుగుతుందో దానికి పూర్తిగా వ్యతిరేకం. తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏదైతే ఒక ప్రధాన ఉద్దేశం ఉందో, ఈ దేశం రాముడిది, ఈ దేశం హిందువులది, ఇందులో ఏమాత్రం కూడా అనుమానం. ఇది నా అభిప్రాయం, ఖచ్చితమైన అభిప్రాయం. అది దీనికోసమే నేను పోరాడుతున్నాను. ఇది సో దాన్ని పరీక్షించడం కోసం ఎటువంటి త్యాగానికైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విషయం నేను ఈ రోజు రామ్ కుమార్ గారితో కూడా నేను షేర్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ కార్యక్రమంలో దాదాపుగా నేను 2,50,00,000 రూపాయల దాకా నా బడ్జెట్ పెట్టుకుని 1,50,00,000 రూపాయల దాకా ఈ రోజు వరకు విడుదల చేయడం కూడా జరిగింది. ఎలాగంటే, నేను మొట్టమొదటిగా మా గ్రామానికి సంబంధించి దేవి చౌకి సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి, ఆర్ఆర్ కాలనీ ఉండే ఒక ఆలయానికి, మా ఊర్లో ఉండే ఆలయాలన్నింటికి కూడా దాదాపుగా 1,00,00,000 రూపాయల దాకా రిలీజ్ చేయడం జరిగింది, వాటి యొక్క అభివృద్ధి కోసం అని చెప్పి. దాని తర్వాత ఇది తెలిసి చుట్టుపక్కల మండలాల్లో ఉండే అన్ని గ్రామాల వాళ్ళు కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ట్రైబల్ ఏరియా వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకో 1,00,00,000 రూపాయలు నేను బడ్జెట్ కూడా పెట్టుకున్నాను. అంటే 2,50 lakhs దాకా నేను ఈ రోజు వరకు నేను రిలీజ్ చేయడం, బడ్జెట్ పెట్టుకుని 1,50,00,000 రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చేస్తూ నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్తాను. రాబోయే 2-3 రోజుల్లో నేను ఢిల్లీకి వెళ్తున్నాను. కొన్ని హిందూ ధర్మ పరిరక్షణ సంబంధించిన సంస్థలతో కలిసి ఢిల్లీ వెళ్తాను. పాకిస్తాన్ నుంచి ఎవరైతే హిందువులు మన దేశానికి వచ్చి ఆశ్రయాన్ని పొందుతున్నారో వాళ్ళు ఢిల్లీలో ఒక ప్రదేశంలో ఉన్నారు. వాళ్ళకి పాపం చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో ఉండే వాళ్ళు మన హిందువుల మీద అత్యంత దారుణంగా అమ్మాయిలను ఎత్తుకుపోవడం, తర్వాత వాళ్ళని హింస పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు 6-7 సంవత్సరాల పాటు కష్టపడి దాచుకున్న డబ్బులతోటి ఎలాగో ఈ భారతదేశం చేరుకున్న వాళ్ళందరినీ కూడా ఒక ప్రదేశం, ఆదర్శ నగర్ దగ్గర ఒక ప్రదేశంలో పెట్టారు. వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం, వాళ్ళ కొద్దిగా నిధులు ఇవ్వడం కోసం కూడా నేను రాబోయే రోజుల్లో నేను ఢిల్లీ వెళ్ళబోతున్నాను. ఆది విషయాన్ని కూడా మీకు చెప్తాను వేరే తొందరలోనే, అంటే ఒక వారం 10 రోజుల్లోనే నేను వెళ్తున్నాను అన్నమాట. అది కూడా ఈ మీడియా సమావేశంలో మీతో షేర్ చేసుకుంటున్నాను. రాబోయే కాలంలో మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, తప్పనిసరిగా మన హిందూ ధర్మం మీద అనేక ఆలయాలన్నీ పాడు చేశారు. తిరుపతిలో కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రతి ఆలయం మీద దాడి జరుగుతుంది.
మన మతాన్ని తొక్కిపెట్టకాల్సిన చట్టాలు చేస్తున్నారు. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజుని హిందువులు పూజలు చేసుకోకూడదు. హిందువులు పూజలు చేసుకోవాలంటే పక్క మతం వాళ్ళ యొక్క ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే చట్టాలు కూడా చేశారు. వక్ఫ్ బోర్డ్ అనే చట్టం ఒకటి ఉంది. వక్ఫ్ బోర్డ్ చట్టంలో ఎంత దారుణమైన వ్యవస్థ అంటే రీసెంట్ గా ఒక వీడియో చూశాను నేను. తమిళనాడులో ఒక రైతు తన కూతురు యొక్క పెళ్లి చేసుకోవాలని చెప్పని పొలం అమ్ముకుందామని వెళితే ఈ భూమి నీది కాదని చెప్పారంట. ఎందుకు ఈ భూమి నాది కాదని చెప్పి అతను కోర్టులో అతను వచ్చి మీడియా ముందుకు వచ్చి మా అడుగుతుంటే అసలు నీ భూమే కాదు చుట్టుపక్కల 1400 ఎకరాలు మీ హిందువులు కాదని చెప్పారట. దాన్ని ఎవరు వక్ఫ్ బోర్డు ఆధీనంలో తీసుకున్నారట. ఎవరండి ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎందుకోసం రావాల్సి వచ్చింది మన ఇండియాకి? వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు? ఇది హిందూ దేశం. భారతీయులకు సంబంధించిన ఆస్తులను లాభానికి వాళ్ళకి చట్టం ఎవరు చేశారు దేశం అది? నెహ్రూ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందులో పివి నరసింహారావు కూడా ఉన్నారు దీంట్లో. ఆ చట్టం చేసినప్పుడు కూడా ఎవరిదండి ఇది? ఎలా రాకుండా ఇప్పుడు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎలాంటి చట్టాలంటే ఎవరిగా ఉంటే తీసుకెళ్లి బోర్డు పెట్టంట. హిందువులు అంటే ఎక్కువైపోయింది పవన్ చెప్పాలి. ఇంతలో భారతీయ పార్టీ గగ్గోలు పెడుతుంది బోర్డు మీద. ఇది చాలా క్లియర్ చెప్తున్నారు. మీ డాక్యుమెంట్ చూపించమని చెప్తున్నారు. మన ఊరు అందరం మూసుకుంటే రేపు పొద్దున్న మన దాడులు ఎక్కువైపోతాయి. నేను చాలా చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రస్తుతానికి లాగున్న 7 సంవత్సరాలు లాగున్న రాబోయే 5 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ని వచ్చేది బీజేపీ గవర్నమెంటే. దానికోసం ఎంతైనా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా, దానికోసం వరలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాన్ని మన రామ్ కుమార్ తెలియపరచను. నేను ఇంకా ప్రయత్నాలను గోకవరంలో తంబాల శ్రీనివాసరావు గారిని కలవడం, భావజాలంతో ఉన్న వ్యక్తి, సమాజంలో మంచి పేరు వ్యక్తి, ముఖ్యంగా ఇక్కడ గోకవరం మండలం హిందూ పరంగా అలా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. గుడులు నిర్మాణం గాని, అదేవిధంగా గుళ్ళకి అవసరమైన మైక్ సెట్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలకి ఎవరికి ఏ అవసరం ఉందో అది తీరుస్తా చాలా హిందూ సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. ఈ మత మార్పుకి వ్యతిరేకంగా హిందుత్వ భావజాలంతో చాలా సంస్థలు ఉన్నాయి. గో సంరక్షణ కూడా సంస్థలు ఉన్నాయి. అన్ని హిందూ సంస్థలు కూడా కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరావు గారు కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు. ఆయనలో ఆయన నా భావ ఒకటే. బ్యాక్గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్. అంటే బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నత ఉద్యోగం చేసి సమాజానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత మండలమైన గోకవరంకి వచ్చి యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు. గోకవరమే కాకుండా మన జగంపేట అసెంబ్లీలో ఉన్న మండలాల్లో కూడా ఆయన ఈ కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తా ఉన్నాను. చేస్తా ఉన్నారు. అదే విధంగా కాకినాడ జిల్లాలో ఉన్న 19 రెవెన్యూలలో దగ్గర ఒక 7 మండలాల్లో హిందూ పరంగా ఫుల్ టైం కార్యకర్తలతో జరుగుతుంది. శ్రీనివాస్ గారు మాతో కలిసి చేయడం వల్ల మొత్తం అన్ని రెవెన్యూ వాళ్ళలో కూడా ఈ యాక్టివిటీస్ చేసి మత మార్పిడి ఆపి ఎవరు మన హిందూ సోదరు మతాంతరికకి గురయ్యారో వాడికి మతకి తీసుకొచ్చేగా ప్రయత్నాలు మేము చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కార్యాచరణ రూపొందుకుని మా నాయకులు మఠ మంగరాజు గారు, అలాగే మా మేడం జయశ్రీ మేడం, రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా శ్రీనివాసరావు గారి టీం కూడా కలిసికట్టుగా పనిచేసి హిందుత్వం విధి చెందే విధంగా మరింత ఈ సంస్థలు బలోపేతం అయ్యే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం. ధన్యవాదాలు.